ప్రైజ్ లార్డ్ అందరికీ. మొదటి దిన వృత్తాంతంలో 4వ అధ్యాయము 10వ వచనంలో ఎబ్బేజు ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ ప్రార్థన ఇలా ఉంటుంది: నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించమని ప్రార్థింపగా, ఆయన తన సరిహద్దులను అంటే తను ఉన్న పరిస్థితి నుంచి ఆ సరిహద్దుల్ని ఇంకా పెంచమని యెహోవా దేవుని ప్రార్థిస్తా ఉన్నాడు. ఆ ఆ అధ్యాయంలో లేదా ఆ వచనంలో కింద ఇంకా మనం చూసుకుంటే, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని అంటాను. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మొదటిది, మనమున్న పరిస్థితిని బట్టి దేవునికి మన సరిహద్దులను అంటే మన లిమిటేషన్స్‌ని పెంచమని దేవునికి ప్రార్థించొచ్చు. అలాగే ప్రార్థించిన ప్రతిసారి ఆయన జవాబు డైరెక్ట్‌గా లేతే ఆటోమేటిక్‌గా రాకపోవచ్చు కొన్నిసార్లు. దేవుడు కొన్నిసార్లు కొన్ని కనెక్షన్స్ ఇవ్వచ్చు డైరెక్ట్‌గా. కొంతమంది మనుషులను నీ జీవితంలో చేర్చొచ్చు. లేదా కొన్ని పరిస్థితులను ఓపెన్ జేయొచ్చు. ఒక మూసి ఉన్న కొన్ని ద్వారాలు తెరవచ్చు. అలాగే కొన్నిసార్లు నీకు పలానా సబ్జెక్ట్ ఎళ్ళబోయే దానికి నీకు పలానా సబ్జెక్ట్ అవసరం. కాబట్టి నువ్వు దాన్ని బట్టి దాన్ని రీసెర్చ్ చేయి, లేతే చదువు. ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తా ఉంటాడు దేవుడు. సో, మనము లిమిటేషన్స్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, లేదా బౌండరీస్ పెంచాలి అని దేవుడు మనము అడుగుతున్నప్పుడు, దేవుడు ఇచ్చే సూచనలు కూడా మనం గమనించుకోవాలి. ఆ సూచనల ద్వారానే మనం ముందుకు ఎలా వెళ్ళాలి, లేతే ముందుకు వెళ్ళగలిగే పొటెన్షియల్ ఉన్న సూచనలు దేవుడు ఇస్తా ఉంటాడు. కాబట్టి ప్రతిసారి కేవలం ప్రార్థన చేసేసి మన మన లైఫ్‌ని సేమ్ రొటీన్‌గా అలా ఉంచడం ద్వారా మన జీవితంలో మార్పు జరగదు. కానీ ఆయన ఇచ్చే ప్రతి డైరెక్షన్‌ని బట్టి మనము ధ్యానిస్తూ, ఆ డైరెక్షన్‌ను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు, దీన్ని బట్టి నెక్స్ట్ స్టేజ్‌లో నాకేం రాబోతుంది అన్న ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని మనకున్న లిమిటేషన్స్‌ని, మనకున్న బౌండరీస్‌ని ఎక్స్‌పాండ్ చేసి మన జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయగలడు. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడండి.